ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇక్కడ చెప్పాలి అనుకుంటున్న విషయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ విషయము. ప్రతి ఇంట్లో కూడా మనకి పిల్లలు పుట్టటము, లేదు అని చెప్పనంటే పెళ్ళి జరగటము, లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళు స్వర్గస్థులు కావటము అని చెప్పననేది ప్రతి ఇంట్లో మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది అని చెప్పనంటే, రీసెంట్గా మా మిస్సెస్ చనిపోయారు అని చెప్పననేసి నేను లాస్ట్ 2 వీడియోల ముందు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా చనిపోయినటువంటి మా మిస్సెస్ది పుట్టినరోజు వచ్చింది. సో పుట్టినరోజు వస్తే వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసినటువంటి విషయాన్ని ఏంటి అని చెప్పనంటే నేను ఇప్పుడు మీతోటి పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక మంచి పని, చాలా మంచి సేవ చేస్తున్నారు వాళ్ళు. అది మనందరికీ పనికొస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకోసమో అని చెప్పనంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ సేవ చేసేటువంటి టైం లేదు అని చెప్పనంటే అది ఏ రకంగా ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అని చెప్పననేది కూడా కొంతమందికి తెలియదు. దీని మీద ఏంటి అని చెప్పనంటే, మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది. ఎందుకోసమో అని చెప్పనంటే, మనం ప్రతి ఇంట్లో కూడా ఏదో ఫంక్షనో, గృహప్రవేశం అనో, బర్త్డే అనో, మ్యారేజ్ డే అనో, లేకపోతే ఎవరన్నా చనిపోయారో అని చెప్పనంటే వాళ్ళకి సంబంధించినటువంటి డైలీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి అయిన తర్వాత మంత్లీ ఉంటాయి కొన్ని కులాలలో. కొంతమంది ఇయర్లీ వన్స్ చేస్తారు. సంవత్సరం పోయిన తర్వాత తద్దినం అనేసి పెడతారు. ఇయర్లీ సెరమనీ అంటాం మనము. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని చెప్పని అనేసి అన్నప్పుడు మనం పెట్టే అటువంటి ఖర్చు, లేదు హోటళ్ళకి వెళ్ళటము, తినటము, పబ్బులకు వెళ్ళటము, తాగటము, లేకపోతే ఇంకోటి అని చెప్పని అనేసి చాలా చేస్తూ ఉంటాం మన లైఫ్లో. చాలా వేస్ట్ ఖర్చులు పెడుతూనే ఉంటాం. సో అట్లా కాకుండా ఒక పర్పస్కి మనం ఇచ్చినటువంటి డబ్బుకి మనకి తృప్తి కలిగే విధంగా మనం చేసాము అంటే బాగుంటుంది అని చెప్పని అనే దాని మీద ఈ వీడియో. ఎందుకోసమో అని చెప్పనంటే, ఎంతసేపు మనం తినటం, తిరగటం, తాగటం, లేదు రీల్స్ చేసుకోవటం, ఎగరటం, జోక్స్ చెప్పుకోవటం, లేదు అని చెప్పనంటే ఏమంటారు డ్యాన్సులు చేయటము, పాటలు పాడటము, ఇదే కాదు కదా లైఫ్. సో మనతోటి అయినంత మట్టుకు మనం ఎంతో కొంత సొసైటీకి, అది కూడా లేని వాళ్ళకి చేశాము అని చెప్పనంటే మనకు ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది అనేది నా ఒక్క ఆలోచన. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను అందరినీ ఫాలో కాండి అనేసి కూడా నేను చెప్పట్లేదు. కనీసం కొంతమంది అయినా ఫాలో అయ్యారు అని చెప్పనంటే కనుక మనకి కొంత బాగుంటుంది. ఈ యొక్క వీడియో స్పెషల్లీ నేను చెప్తోంది అంటే ఇటువంటి దీని మీద అని చెప్పననేసి ప్రతి ఊర్లో ఉండొచ్చు, ప్రతి మండలాల్లో ఉండొచ్చు, లేదు అని చెప్పనంటే కనుక పల్లెటూర్లలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ప్రతి దగ్గర మీరుండే అటువంటి ఊర్లో ఉండొచ్చు స్వచ్ఛంద సంస్థలు, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి సంస్థలు. అది ఎంత మటుకు చేస్తున్నారో, వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా అని చెప్పననేసి మీకు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అక్కడైనా మీరు ఈ యొక్క దీని మీద అని చెప్పననేసి మీ యొక్క సహాయాన్ని వాళ్ళకి అందించారు అని చెప్పనంటే కనుక బాగానే ఉంటుంది. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేదు అనాథ పిల్లలకి ఇది చేయటము, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళకి, అంటే మైండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళకి, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళకి, ఇంకోళ్ళకి అనేసి ఎన్నో సంస్థలు ఎంతోమంది పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఇటువంటి దాంట్లలో అని చెప్పని అనేసి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి సేవ హ్యాట్స్ ఆఫ్. మనం ఎటుకూడి చేయలేము, కనీసం చేసేవాళ్ళకైనా కానీ సపోర్ట్ చేశాము అని చెప్పనంటే వాళ్ళు ఇంకా కొంతమందికి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అని చెప్పననేసి ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అనేసి అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ ఆలోచిస్తారు అనేసి అనుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు. ఇక విషయానికి వచ్చాము అని చెప్పనంటే గనక, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, తెలంగాణలోనే పెద్ద హాస్పిటల్ అనేది ఉంది. అది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, లేదు వచ్చెళ్ళే వాళ్ళకి అనేసి తెలిసే ఉంటుంది. చాలా న్యూస్ ప్రోగ్రాంలలో వాటిల్లో కూడా గాంధీ హాస్పిటల్ అని చెప్తూనే ఉంటారు.
సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే మీకు ఆ వీడియోస్ అవన్నీ కూడా పెడతాను నేను నెక్స్ట్, చూసుకుంటూ ఉండండి. ఫుల్ వీడియో చూడండి. మధ్యలో కట్ చేశారు అంటే మీకు పర్పస్ ఏదైతే నేను చెప్తున్నానో అది మీకు అర్థం కాదు. సో ఇక్కడ వచ్చేసి జనహిత సేవా సంస్థ అని చెప్పననేది ఒక సంస్థని వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఆ ఒక సంస్థలో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి రోగులు, పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫున వచ్చేటువంటి అటెండెంట్లు, అంటే పేషెంట్లకి సహాయం చేయటానికి అనేసి ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నాడంటే ఒక సహాయం చేయటానికి అటెండెంట్ అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కావాలి. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా, లేదు మన ఇంటి దగ్గర నుంచి మనం ఓపీకి అవుట్ పేషెంట్కి వెళ్ళి ఏదన్నా రెగ్యులర్ చెకప్ మంత్లీ చెకప్కి తీసుకొని వెళ్ళాలి అన్నా కానీ ఓ మనిషి తోడు కావాలి. కాబట్టి అటువంటి వాళ్ళ కోసము అని చెప్పిన అనేది ఈ వీళ్ళు జనహిత సేవా సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రాం. అదేంటి అని చెప్పనంటే హైదరాబాద్ కాకుండా వేరే వేరే ఊర్ల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రా నుంచి కావచ్చు, వేరే స్టేట్స్ నుంచి కావచ్చు, వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉండటానికి అని చెప్పననేసి వసతి, పొద్దున్న భోజనము, టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రికి భోజనము. అది మగవాళ్ళకి సపరేట్గా ఒక హాల్ లాగా ఉంటుంది, బాత్రూంలో అవన్నీ ఉంటాయి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అవ్వటానికి, స్నానాలకి, మామూలుగా ఆడుకోవటానికి, మిగతా కార్యక్రమాలకి లేడీస్కి సపరేట్ ఉంది. ఆల్టుగెదర్గా తీసుకున్నాము అని చెప్పనంటే అటు ఇటు వచ్చినటువంటి అడ్మిట్ అయినటువంటి పేషెంట్లు, లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళతో పాటు వచ్చినటువంటి అటెండెంట్లకి దీనికి అనేసి మనకి ఒక 100 నుంచి 200 మంది దాకా వాళ్ళు ఈ సేవ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా వాళ్ళవి చాలా ఉన్నాయట. సో అవన్నీ కూడా నేను ఇంకా డీటెయిల్డ్గా ఆ సంస్థ ఒక్క మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. బహుశా వీలైంది అంటే నెక్స్ట్ వీడియోలోనే అదంతా కూడా పెడతాను. డైరెక్ట్గా వాళ్ళు చెప్పిందే కూడా మీరు వినొచ్చు. సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ నేను ఎందుకోసం చెప్తున్నాను అని చెప్పనంటే మడిషి అన్నాక ఎంతసేపు మన పనులు, మన ఎగురుడు, మన దుంకుడే కాదు కదా, కూసంత సేవా దృక్పథం కూడా ఉండాలి. ఎంతో కొంత మనతో అయినంత మటుకు అని చెప్పననేసి. ఓకే, ఇంకా అసలు విషయానికి వచ్చాము అని చెప్పనంటే ఇక్కడ 2 రకాల ఇవి ఉన్నాయన్నమాట. 2 కాదు 3 రకాలుగా అనుకోవచ్చు మనం. ఏంటి అంటే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రికి భోజనము అనేది 100 నుంచి 150 మందికి అక్కడ పెట్టడానికి, వచ్చిన వాళ్ళు ఉండటానికి వసతి ఇచ్చి భోజనము, ఫుడ్ ఏదైతే పెడుతున్నారో దానికి మనం ఇచ్చేటువంటి డబ్బులు ఒక రోజు మొత్తానికి మన వాళ్ళ పేరు మీద, పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు, నాదే కావచ్చు, ఇంట్లో వాళ్ళది ఇంకోళ్ళది కావచ్చు, పిల్లలది కావచ్చు, లేదు మనవాళ్ళది కావచ్చు, మనవరాళ్ళది కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది కాకుండా మామూలుగా ఇంట్లో ఎవరన్నా చనిపోయారు ఇంకోటి అన్నప్పుడు ఇయర్లీ సెరమనీ చేసినప్పుడు వాళ్ళ పేరు మీద చేయొచ్చు, లేదు చనిపోయిన వాళ్ళ పుట్టినరోజుకి మనం ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు డబ్బులు ఇచ్చి. అదేంటి అని చెప్పనంటే ఫుల్ డే మొత్తానికి టిఫిన్, లంచ్, డిన్నర్కి కలుపుకొని 5,000 రూపాయలు తీసుకుంటారు. లేదు మేము అంత ఇయ్యలేము ఇంకోటి అని చెప్పని అనేసి ఎవరన్నా అనుకున్నారు అని చెప్పనంటే కనుక ఓన్లీ టిఫిన్ అయితే 1,500 రూపాయలు తీసుకుంటారు. లంచ్ స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పనంటే కనుక దాతలు 2,500 తీసుకుంటారు. డిన్నర్ స్పాన్సర్ చేస్తున్నారు అంటే 2,500 తీసుకుంటారు. సో దీంతోపాటు ఏంటి అని చెప్పనంటే వచ్చినటువంటి పేషెంట్లతో పాటు వచ్చినటువంటి అటెండెంట్లు ఉండటానికి వసతి ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి లాకర్లు కూడా ఉంటాయి. వాళ్ళ సామాన్లు పెట్టుకోవటానికి, బ్యాగులు, ఫోన్లు, డబ్బు, వాళ్ళ బట్టలు ఇంకోటి అనేసి పెట్టుకోవటానికి అనేసి ఎవరి లాకర్ వాళ్ళకు ఉంటుంది. సామాన్లు కూడా భద్రంగానే ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే నేను పెడతాను అని చెప్పని అనేసి అన్నానో అవి నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి, చూడండి. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ మనిషికైనా కానీ 2 చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనకి. ఒకటి ఆహారం, 2 ఆరోగ్యం. సో కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి గాంధీ హాస్పిటల్ ఆరోగ్యం కోసము అనేసి వస్తారు పేషెంట్లు, అడ్మిట్ అవుతారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్తారు.
సో అక్కడ వాళ్ళని చూసుకోవటానికి వచ్చిన వాళ్ళకి అని చెప్పని అనేసి 4 రోజుల దాకా వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. అక్కడ ₹1 కూడా కలెక్ట్ చేయరు. టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, డిన్నర్ పెడతారు, ఉండటానికి వసతి ఇస్తారు. ఇది అయిపోయింది. 4వ రోజు తర్వాత కూడా ఇంకా పేషెంట్ ఉన్నారు హాస్పిటల్లో అంటే కనుక వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకొని ఇంకా పేషెంట్ ఉన్నాడో, అటెండెంట్ అవసరం ఉంది అని చెప్పనంటే కనుక అది కంటిన్యూ చేస్తారు వాళ్ళు. సో కాబట్టి దీనికి వచ్చేసి ఆ డీటెయిల్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పెడతాను. పెట్టినప్పుడు మీరు కొంచెం చూసుకోండి. ఇందాక చెప్పినట్టు ఆహారానికి, ఆరోగ్యానికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనివాడా అని చెప్పననేది లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క సమస్య అని చెప్పనన్నది ఏదో రోజు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే పుట్టినప్పటి నుంచి పోయేదాకా. సో ఇది జీవిత చక్రంలో మనకి వచ్చేటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, చూడండి. నేను మా మిస్సెస్కి ఏదైతే చెప్పానో వాళ్ళు నోటీస్ బోర్డులో పెడతారో ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు, దానికి ఏంటి రీజన్ ఏంటి, అంటే ప్రోగ్రామ్ ఏంటి, పుట్టినరోజా, పెళ్లి రోజా, లేకపోతే చనిపోయిన రోజా, ఇయర్లీ సెరమనీయా, లేకపోతే చనిపోయిన వాళ్ళ పుట్టినరోజా, ఇంకోటి అనేసి వాళ్ళ పేరుతో సహా అన్నీ కూడా నోటీస్ బోర్డులో రాసి పెడతారు. ఈరోజు లంచ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పని అనే దాని మీద ఉంటుంది. అవన్నీ కూడా వీడియోస్ చూడండి. చూశారు అంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీకు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ మీరు చేయొచ్చు. మీ ఊర్లో ఉన్నాయి అంటే మీ ఊర్లో చేసుకోండి. లేదు గాంధీ హాస్పిటల్లో ఏదైతే ఇప్పుడు నేను జనహిత సేవా సంస్థ అనేసి అన్నానో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, అది కూడా చూసుకోండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. గాంధీ హాస్పిటల్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్. సో దీనికి ఇక్కడికి వచ్చి ఈ యొక్క గాంధీ హాస్పిటల్లో దీన్ని షూట్ చేయడానికి కారణం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. సో వాళ్ళు వచ్చేసి పేషెంట్స్కి హెల్పర్గా, అంటే పేషెంట్కి తోడుగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భోజన ఏర్పాట్లు, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనము, ఆ తర్వాత రాత్రికి భోజనము అని చెప్పడం అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. సో దాని గురించి మాట్లాడదాము అని చెప్పడం అనేసి ఇక్కడ రావటం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది, అందుకోసము అని చెప్పడం అనేది ఇది షూట్ చేస్తున్నాను. ఈ బిల్డింగ్ మెడికల్ షాప్స్ ఉంటాయి, దాని పైన ఉంటుంది ఇది. కీర్తిశేషులు శ్రీమతి అంబాడపుడి పద్మజ గారి జ్ఞాపకార్థము వారి శ్రీవారు అంబాడపుడి శేషగిరిరావు గారి కుమారుడు చిరంజీవి సాయి శ్రీనివాస్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. జనహిత సేవ వారు కీర్తిశేషులు శ్రీమతి అంబడపూడి పద్మజ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. వీళ్ళు వాళ్ళ స్టాఫ్ అండి, వాలంటరీగా వచ్చి వర్క్ చేసేవాళ్ళు. సో ఈ రకంగా భోజనాలు అవి పెడుతూ ఉంటారు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి.
ఈ మేడం గారు కూడా ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఫ్రీ భోజనం అండి, పొద్దున ఫ్రీ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము. ఈ రకంగా కులము మతము అనేది ఏదీ లేదు. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు మనుషులందరూ ఒకటే.